మాజీ ఎమ్మెల్యే బొల్లంపై కేసు నమోదు చేయాలని డీఎస్పీకి పిటిషన్ అందజేసిన కాంగ్రెస్ నాయకులు. మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతిలను దూషించిన మాజీ ఎమ్మెల్యే బొల్లంపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు డీఎస్పీకి పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతిలను దూషించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా వెళ్లి డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి పిటిషన్ అందజేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులపై ఇష్టమైన రీతిలో మాట్లాడి వారి స్థాయిని కించపరచడమే కాకుండా నియోజకవర్గ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని పిటిషన్లో వెల్లడించారు. శాంతియుతంగా ఉన్న కోదాడలో ఒక మాజీ ప్రజాప్రతినిధి అయి ఉండి అలజడులు సృష్టించే విధంగా ఉన్న ఆయన తీరుపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కూడా పలుసార్లు ఇటువంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. నిన్న ఎక్స్ ఎమ్మెల్యే గారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు కోదాడ పట్టణంలో ఒక బైక్ ర్యాలీ తీసి ఒక బహిరంగ సభ పెట్టి దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ ర్యాలీ కూడా ఆల్రెడీ మన సూర్యాపేట ఎస్పీ గారు 30 పోలీస్ యాక్ట్ సభలు సమావేశాలు పెట్టరాదని చెప్పి కూడా నిబంధనల ప్రకారము చేసుకోవాలని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే కంపల్సరీ ఇస్తుంది. మేము పార్మీ ఒక శాసనసభ్యుడు అయ్యిండి ఇంతకుముందు చట్టాల గురించి తెలిసి కూడా అతను పర్మిషన్ తీసుకోకుండా ప్రజలకు అసౌకర్యంగా కలిగిస్తూ ఒక ర్యాలీ తీసి బస్ స్టాండ్లో ప్రజలకందరికీ కూడా అసౌకర్యంగా కల్పిస్తూ సమావేశం నిర్వహించినందుకు కూడా మేము పోలీస్ బందోబస్తు పెట్టుకొని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడం జరిగింది. ఆ సభలో మా యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన మా ఇన్స్పెక్టర్ గారికి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాంటివి ఏమైనా ఉంటే ఇన్స్పెక్టర్ గారి పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చు, అతను పిటిషన్ ద్వారా తెలుపవచ్చు. కానీ డిపార్ట్మెంట్ని ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు దీన్ని మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా మా యూనియన్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి అతని పైన కూడా తగు చర్యలు తీసుకుంటామని మీకు ప్రభుత్వంగా తెలియజేస్తాం. ఈరోజు ముఖ్యంగా నిన్న చెలో కోదాడ పేరుతోటి మల్లయ్య యాదవ్ చేసినటువంటి అరాచకమైన బాటల దాడులతోటి ఇక్కడ ఉన్న శాసనసభ్యురాలు పద్మావతి మేడం గారిని అసభ్య పదజాలంగా మాట్లాడినందుకు కానీ ఈరోజు డీఎస్పీ గారిని కలిసి వారి మీద కేసు బుక్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా నిన్న చెలో కోదాడ అనే కార్యక్రమాన్ని దాని యొక్క అర్థం ఏంటిది అంటే కర్ల రాజేష్ మృతికి సంతాపంగా చేయాల్సిన కార్యక్రమాన్ని డీజే సౌండ్లతోటి విచ్చలవిడి డ్యాన్సులతోటి పాటలు పాడుకుంటా వెహికల్ మీద ఎకరెకలు పక్కపక్కలు ఆడుకుంటా అంటే కండవులు ఊపుకుంటా దేకలేంగ పాటలతో డీజే సౌండ్లతోటి చేసి అరాచకమైన భాషతోటి ఒక మంచి నిజాయితీ పరులైనటువంటి పద్మావతి రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని బిడ్డలు లేరని ప్రతిసారి బిడ్డలు లేరని మాట్లాడటం. నీకు బిడ్డలుండి ఏం లాభం? ఇక్కడ కోదాడ నియోజకవర్గం హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం తమ బిడ్డల్లాగా చూసుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు ఇద్దరు కోదాడ హుజూర్నగర్ని 2 కళ్ళలాగా చూసుకొని ఎక్కడ అవినీతి లేకుండా చేసుకుంటూ వస్తున్నారు. నీ అరాచక పాలన 5 సంవత్సరాల అరాచక పాలనలో మాట్లాడానంటే గంజాయి, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఇట్లాంటి ఎన్నో మాఫియాలకి అయిపోయి నువ్వే ప్రధానంగా వారికి స్థావరంగా మారిపోయాను. అటువంటి నువ్వు ఈరోజు పద్మావతి రెడ్డి గారిని విమర్శించడం చాలా విచారకరం. అదేవిధంగా ఒక మాట చెప్పాలంటే గత 5 సంవత్సరాల్లో నీ హయాంలో గంజాయితోటి పిల్లలు ఎంతమంది సతమతమయ్యి కోదాడంటే గంజాయి అడ్డగా మార్చి నువ్వు ఈరోజు గంజాయి మల్లయ్య గల మారిపోయావు. దయచేసి మాటలు సరిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే నీ ఇంటిని ముట్టడించడమే కాదు కోదాడ రోడ్డు మీద నిన్ను తిరగకుండా చేసే రోజు త్వరలోనే ఉంది. నీ చెంచాగాళ్ళని ఆ సోషల్ మీడియాలో పెట్టుకునే వాళ్ళందరికీ ఇదే హెచ్చరికగా తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ ర్యాలీలో పద్మావతిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసభ్య పదజాలంతో వాళ్ళ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడిన మల్లయ్య యాదవ్ గారు మీ ఇజ్జత్కే వదిలేస్తున్నాను. గతంలో మీరు ఎట్టగెలిచారో రేపు ఎట్టగెళ్తారో రేపు నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. రేపు మిమ్మల్ని అసెంబ్లీ గేటు దాకనీయం, కోదాట్లో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వాళ్ళని గేటు కూడా దాకనీయకుండా చేస్తాం. ఆ దమ్ము శక్తి ఉన్నది ఉత్తమ్ పద్మావతికి ఒకటే. పద్మావతిని ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్కువ అని చేస్తారు మీరు. మీ గతంలో రాజకీయ భిక్ష పెట్టడానికి కారణం కూడా మేమే. అదే మేము బొందబెట్టింది కూడా మేమే. అది కూడా తెలుసుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ రకంగా అసభ్య పదాలతో మాట్లాడటం, ఉత్తమ్ పద్మావతిని మాట్లాడటం నీ ఇజ్జత్కి వదిలేస్తున్నావు. నువ్వు ఎంత నీచపు రాజకీయం, మట్టి స్కాము, లిక్కర్ స్కామ్, ఎన్ని స్కాములు చేసినా కూడా మేమేం మాట్లాడలే. నీ షాడో ఎమ్మెల్యే అన్నావు,
మా షాడో ఎమ్మెల్యే ఎవరు? మా షాడో ఎమ్మెల్యే ఎవరు మాట్లాడారు? మాకు షాడో ఎమ్మెల్యే ఉన్నారు, మీకు షాడో ఎమ్మెల్యే ఉంది. మీ షాడో ఎమ్మెల్యే కంటే బిల్లులు తెచ్చుకునే రోజులు ఉన్నాయి. మీ షాడో ఎమ్మెల్యేని పెట్టి నువ్వు ఈ కోడ నియోజకవర్గంలో ఏం చేసినావు మా అందరికీ తెలుసు. అందుకనే తొందరపడి మాట్లాడినావు. దీని పరివాసన ఎంత తీవ్రంగా ఉంటుందో నీకు క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటిని ముట్టడిస్తాం. నీ ఇంటి మీదకి వచ్చి మేము బరాబర్ ధర్నా చేస్తాం. మాకు ఆ శక్తి సామర్థ్యం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మినిస్టరు, ఉత్తమ్ పద్మావతి గారిని పట్టుకొని నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావు. కొడుకులు లేరా? మేమంతా కొడుకులమే, ఆమెకి మేమంతా కొడుకులమే. కానీ కొడుకులు లేరు, నీకు తలకొరి పెట్టి ఏందా మాటలు? ఆ పదజాలం ఏంది? నువ్వు ఒక రాజకీయ మాజీ ఎమ్మెల్యేవి, ఒక శాసనసభ్యుడివి. నువ్వు ఈ రకంగా మాట్లాడితే మేము చేత కాకుండా కాముకున్నా అనుకున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మల్ల యాదవ్ అనుచరులు కూడా ముఖ్యం చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అసభ్య పదజాలం మాట్లాడితే ఆయనకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు చెప్తున్నా, రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. దీని ఎలాంటి దగ్గర ఇమ్ముచ్చలేదు. ఎట్టి పరిస్థితిలో కూడా బొల్ల మల్ల యాదవ్ని టార్గెట్ చేయడం ఖచ్చితంగా ఇది దగ్గర నుంచి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.